ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రియమైన వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యంలో మనకు ఒక గొప్ప ఆత్మీయ రహస్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం మనకు చెప్తున్నది, దేవుడు బయటకు కనిపించే ఆచారాలను కాదు, హృదయములోని సత్యాన్ని గమనిస్తాడు. యేసుక్రీస్తు కాలములో చాలా మంది సంత వీధుల్లో నిలబడి తమ భక్తిని మనుషులకు చూపించేవారు. వారు ప్రార్థన చేసేవారు, ఉపవాసాలు చేసేవారు. కానీ వారి లక్ష్యం దేవుని ప్రసన్నత కొరకు కాదు, మనుషుల ప్రశంస కొరకు మాత్రమే. అప్పుడు యేసు అన్నాడు, నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసి రహస్యముగా ఉన్న నీ తండ్రిని ప్రార్థించు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుడు మన హృదయాన్ని చూచుచున్నాడు. మనం మనుషుల ఎదుట ఏమి చేస్తున్నామన్నది కాదు, మనము దేవుని ఎదుట ఏమి చేస్తున్నామన్నదే ముఖ్యం. మనము రహస్యముగా చేసిన ప్రతి ప్రార్థన, మనం మౌనంగా చేసిన సేవ, మనం కన్నీళ్లతో అర్పించిన అర్పణ, ఇవన్నీ దేవుని దృష్టికి చేరుతాయి. ఆయన మన కష్టాన్ని గుర్తుంచుకుంటాడు, తగిన సమయములో ప్రతిఫలమిస్తాడు. హన్నా అనే స్త్రీ దేవాలయంలో ఎవరూ చూడకుండా తన మనసులో ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థించింది. యాజకుడైన ఏలీ ఆమె పెదవులు కదులుచుండుట మాత్రమే చూశాడు, కానీ దేవుడు ఆమె హృదయములో నొప్పిని చూశాడు. ఫలితంగా ఆమెకు సమూయేలు అనే మహాప్రవక్తను వరంగా ఇచ్చాడు. అలాగే దానియేలు తన గదిలో తలుపులు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించేవాడు. రాజు ఆజ్ఞను విస్మరించినందుకు అతనిని సింహాల గృహలో పడవేశారు, కానీ దేవుడు ఆ గృహలోనూ అతనిని రక్షించాడు. ఎందుకంటే దేవుడు దానియేలు రహస్యముగా చేసిన ప్రార్థనను గమనించాడు. ఇదే సత్యము మనకు వర్తిస్తుంది. మనం మన జీవితంలో ఎవరికీ తెలియకుండా చేసే ఆత్మీయ కార్యములను దేవుడు చూస్తున్నాడు. మనము ఎవరి ముందు మనం చేస్తున్నటువంటి భక్తి కార్యములు చూపించకపోయినా దేవుని ముందర మన విశ్వాసం, మన భక్తి వెలుగులోనికి వస్తుంది. దేవుడు రహస్యమందు చూచుచున్న తండ్రి అంటే ఆయనకు మన హృదయాంతరంగంలో ఏది దాపరికమనేది లేదు. మీరు ఎవరికి చెప్పకుండా చేసిన త్యాగాలు, ఎవరికీ తెలియని బాధలు, నిశ్శబ్దంగా వెదజల్లిన కన్నీరు, ఇవన్నీ దేవుని సమక్షంలో నిలిచి ఉంటాయి. ఆయన సరైన సమయంలో ఆ కన్నీళ్లను ఫలముగా మారుస్తాడు. మనం మనుషుల ఆమోదం కోసం కాకుండా దేవుని ఆమోదం కోసం జీవించాలి. మనుషులు మనసును మార్చుకోవచ్చు, కానీ దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. మనం నిశ్శబ్దంగా, నమ్మకంగా చేసిన ప్రతి పనిని ఆయన తగిన సమయమందు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు చేస్తున్న పనిని ఎవరు గుర్తించట్లేదా? మీరు చేస్తున్న పరిచర్యకు ఎవరు మీకు ధన్యవాదాలు తెలపట్లేదా? మీరు కన్నీళ్లతో ప్రార్థించిన ఆ ప్రార్థనకు సమాధానం రాలేదని నిరాశ చెందుతూ ఉన్నారా? అయితే ఈ వాక్యం మీకోసమే. దేవుడు రహస్యముగా చూచుచున్నాడు. ఆయన మీ కష్టం, మీ నిజమైన హృదయాన్ని గమనిస్తూ ఉన్నాడు. సరైన సమయంలో ఆయన తన దివ్యమైన హస్తముతో మీకు ప్రతిఫలమిస్తాడు. మీ శ్రమ వృధా కాదు, మీ ప్రార్థనలు వృధా కావు. రహస్యమందు ఉన్నటువంటి తండ్రి మీ ప్రార్థన ఆలకించి మీ విశ్వాసానికి తగినటువంటి ఫలమును బహిరంగముగా చూపించబోతూ ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని ఈ దినమున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రాలయ్యా. మేము మనుషుల మెప్పు కొరకు కాక, మనుషులు మాకేదో సహాయం చేస్తారని కాక, పై భక్తి మేము చేయకుండా హృదయంతరంగాన్ని మీ సన్నిధిలో కుమ్మరించగలిగిన మనస్సును మీరు మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం. ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, వారందరి జీవితంలో రహస్యముగా మీరు చూస్తున్నారు అని మీ కొరకు త్యాగపూర్వకమైనటువంటి అనుభవాల్లో, ప్రార్థనలో, విశ్వాసములో, భక్తిలో కొనసాగించబడినట్లుగా మీ సహాయం అనుగ్రహించమని కోరుకుంటున్నాం. అలా మేము చేస్తున్నటువంటి భక్తికి తగినటువంటి ప్రతిఫలం మీరు బహాటముగా అనుగ్రహించగలిగిన దేవుడు అని విశ్వసిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. రహస్యముగా దేవుని ముందర చేసిన ప్రార్థనకు ప్రతిఫలముగా సమాధానము, ఆనందము,
దేవుడు మీ జీవితాల్లో బహాటముగా ప్రత్యక్షపరచునుగాక. ఈ వాక్యము మీ జీవితానికి ఆశీర్వాదకరమైతే అనేకులకు షేర్ చేయండి. వారు కూడా రహస్యమందున్నటువంటి తండ్రికి మొరపెట్టి బహాటముగా దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుదురుగాక.